తెలుగు వాళ్ళందరికీ నమస్కారం అండి. నేను మనోజ్ కుమార్, కన్నడ అబ్బాయి తెలుగు షోని మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఈరోజు కర్ణాటకలో ఉన్న దక్షిణ కన్నడ డిస్టిక్ అండ్ కేరళ నార్త్ డిస్టిక్ అయిన కాసరగోడ్ డిస్టిక్ లో ఉన్న మధూరు మదనంతేశ్వర వినాయక టెంపుల్ కి వచ్చానండి. ఇది ఒక టూరిజం ప్లేస్, అలాగే టెంపుల్ మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్. మీరేమైనా మంగళూరు వచ్చి కుక్కే సుబ్రహ్మణ్యం, ఉడుపి, ధర్మస్థల వెళ్ళిన తర్వాత ఇన్ కేసు మీ దగ్గర ఇంకా టైం ఉందంటే మీరు ఈ కాసరగోడ్ డిస్టిక్ లో ఒక 3 టెంపుల్స్ ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిందే. దాంట్లో ఒకటి మెయిన్ ఇది మన మధూరు మదనంతేశ్వర, చాలా హిస్టారికల్ ప్లేస్. దీని గురించి మన తెలుగు తెలిసిన జితేష్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చెప్పండి. నమస్కారం అండి. ఈ టెంపుల్ కాసరగోడు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. అండ్ ఈ టెంపుల్ అంటే ఇక్కడ ఉన్నది శివ గారి టెంపుల్. అంటే ఇది మానవ నిర్మిత మూర్తి కాకుండా ఉద్భవ మూర్తి. దీన్ని ప్రధాన అర్చకులైన అప్పుడు ఆయన కొడుకు ఆడుతూ ఒక గోడ మీద గణపతి బొమ్మని రాస్తాడు. దినపోయేంత వరకు ఆ బొమ్మ ఏమవుతుందంటే పెరుగుతుంది, పోతాయి. సో దాంట్లో వచ్చిన కళ దాన్ని ఇప్పుడు ఇక్కడ దేవుడుగా పూజిస్తున్నారు. అది గర్భగుడి పక్కనే ఆ దేవుడు వినాయక బొమ్మ ఉంది. అది రోజు పోయేంత వరకు పెరిగింది కాబట్టి దానికి తులులో బొడ్డజ్జ అంటారు. బొడ్డ అంటే తెలుగులో లావ్ అంటారు. రోజు పోయేంత లావుగా అయింది, అందుకోసం దాన్ని బొడ్డజ్జ అంటారు. సో ఇది ఈ టెంపుల్ కథ. అండ్ ఇది వన్ ఆఫ్ ది, మీకు ఇక్కడ వస్తే మీకు ఇక్కడ ఉన్న ఆ వైబ్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కరోజు ఒక డైలీ 12:30కి ఇక్కడ పూజ జరుగుతాయి ఆఫ్టర్నూన్. అండ్ భోజనం ప్రసాదం ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. బాగుంటది చూడడానికి. ఇంకొక హిస్టారికల్ ఇక్కడ ఇది జరిగింది అనమాట. ఏమంటే టిప్పు సుల్తాన్ ఎప్పుడు మైసూర్ కింగ్ అప్పుడు ఉండేవాడు. వాడు ఇక్కడ అటాక్ చేసి మధురు టెంపుల్ కి అటాక్ చేసినప్పుడు అతను ఇక్కడ ఉన్న వెల్ అంటే బావి అంటాం కదా, చిన్న ఇది వెల్, ఆ నీళ్లు తాగితే అతను ట్రాన్స్ఫర్మ్ అయిపోతాడు. అటాక్ చేసే అతని వద్దు ఇక్కడ అలాగే ఉంచేద్దాం అనేసి. కానీ అతను ఇప్పుడు వాళ్ళు ముస్లిం కింగ్స్ వచ్చి అటాక్ చేయడానికి వస్తే వాళ్ళు కంప్లీట్ చేయాలనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళకి. అతనికి ఇప్పుడు మనసు అంటే అతను మెంటలీ అతను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రిటర్న్ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ అతను ఒక మార్క్ చేయాలనేసి ఇక్కడ టెంపుల్ పైన ఒక చేసిన అని సాటిస్ఫాక్షన్ కోసము ఒక కత్తిల మార్క్ ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా ఉంది కత్తిల మార్క్. ఇప్పుడు దాన్ని ఒక ఏమంటారు మెమొరీగా పెట్టారు. అంటే జీర్ణోద్ధరం చేసేటప్పుడు ఆ మెటల్స్ అన్ని ఏముంది, చావని మెటల్స్ ఏముంది అవన్నీ చేంజ్ చేశారు. బట్ ఆ ఒక్క పీస్ ని ఇంకా గుర్తుగా అక్కడ పెట్టారు, రాసి పెట్టారు. టిప్పు సుల్తాన్ అటాక్ చేసిన ఏరియా అని. ఓన్లీ ఒక కత్తిల మార్క్ అక్కడ ఉంటది. ఈ వీడియోలో కుదిరితే మీకు ఆ ఫోటోని షేర్ చేద్దాం. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా మనము నెగటివ్ థాట్ తో వస్తే కూడా మనం పాజిటివ్ గా మార్పు వస్తుంది. టిప్పు సుల్తాన్ కే వచ్చింది కాబట్టి ఇంకా మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్ మనకు ఈజీగా వస్తుంది, మంచిది అవుతుంది ఒక నమ్మకం. అలాగే ఇక్కడ ఒక చెరువు చిన్న ఇది ఏమంటారు దీనికి పుష్కరణి అంటాము, పుష్కరణి ఉంది. అలాగే ముందు మధువాహిని రివర్ ఉంటుంది, చిన్న రివర్. ఈ మాన్సూన్ టైంలో అక్కడ ఉన్న వాటర్ మొత్తం గర్భగుడి లోపల దాకా వస్తుంది అనమాట, ఎంట్రీ అయిపోతుంది. అలాంటి మంచి ప్లేస్ ఇది, చాలా పీస్ఫుల్ ఉన్న ప్లేస్. మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఒక అనంత పద్మనాభ అని ఒక టెంపుల్ ఉంది ఇక్కడ. అలాగే పార్థసారథి టెంపుల్ ఉంది. 3 టెంపుల్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు ఇక్కడ వస్తే. అది కూడా లింక్ పెడతాను, ఆ లొకేషన్ లింక్ పెడతాను. అది కుదిరితే అది కూడా వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే ఈ వీడియోలో చిన్న క్లిప్స్ పెడుతున్నాను టెంపుల్ ని. ఇన్సైడ్ మనం ఎక్కువ వీడియో చేయడానికి అలౌ లేదన్నమాట. ఏదైతే పాసిబుల్ అది వాళ్ళ అథారిటీలో మనం అప్రూవల్ తీసుకొని నేను ఫోటో పెడుతున్నానండి. నమస్కారం అండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.